మొదటి పేతురు 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మిమ్మల్ని హెచ్చరించచ్చు, ఇదే దేవుని సత్యమైన కృపని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఇక్కడ అపొస్తలుడైన పేతురు విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు. నాటి దినాల్లో హెచ్చరించాడు, నేటి దినాల్లో కూడా మనందరికీ ఇది ఉపయోగకరంగా ఉండాలని ఈ లేఖలన్నీ కూడా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే అపొస్తలుల పరిచర్య ఇప్పుడు లేదు కనుక అది పునాది కాబట్టి అయిపోయింది. కనుక ఈ లేఖనాల ద్వారా వారు ఏమేమి చెప్పారో దాన్ని సరిగ్గా మనం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుని దాని మీద స్థిరంగా ఉండాలి. ఇది దేవుని సత్యమైన కృప. ఏది సత్యమైన కృప? ఏది సత్యమైన కృప అంటే సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన కృప. మోషే ద్వారా ఏం కలిగింది? ధర్మశాస్త్రం కలిగింది. మాట్లాడరే? తెలీదా? మరి మోషే ద్వారా ఏం కలిగింది? ధర్మశాస్త్రం కలిగింది. యేసు ప్రభు ద్వారా ఏం కలిగింది? ఎక్కడుంది? యోహాను సువార్త 1:17 చూడండి. యోహాను సువార్త 1:17. లేఖనాలను అప్పుడప్పుడు తిరిగేస్తూ ఉంటే మనకి గుర్తుంటాయి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము అంటే సత్యము కృప ఎవరి ద్వారా కలిగింది? యేసు ప్రభు ద్వారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుకి ఇంకో పేరు ఏముందంటే కృపా సత్య సంపూర్ణుడు. తర్వాత సామెతలు 4లో చూడండి. 4 మొదటి నుంచి చదవమ్మా. సామెతలు 4 మొదటి నుంచి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. 3 చదవండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దయ అంటే కృప. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకో. సో చాలామంది వస్తువులు కంఠానికి ధరించుకుంటారు, గొలుసులవి. అయితే ఇక్కడ ఏంటంటే మనం కృపా సత్యాన్ని, దయను సత్యాన్ని ఎప్పుడు కూడా కంఠభూషణంగా ధరించుకోవాలి. మన నోటి మాటల్లో ఉండాలి, మన పలుకులో ఉండాలి. ఏముండాలి? కృప. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, మీ సంభాషణ ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కృప దేనితో సమానం అంటే క్రైస్తవ జీవితానికి ఉప్పు లాంటిది కదా. ఉప్పు కూరలు వేస్తే ఎలా ఉంటుంది? రుచికరంగా ఉంటుంది. అదే ఆవకాయ పచ్చడిలో వేస్తే ఎట్లా ఉంటుంది? నిలవ. అది ప్రిజర్వేటివ్ అన్నమాట. నిలవ చేస్తుంది, కుళ్ళిపోకుండా చేస్తుంది. అదొకటే కాదు, వేరే పదార్థాలు కూడా ఉంటాయి, నూనె కూడా ఉండాలి. అయితే మన క్రైస్తవ జీవితానికి మన మాట ఎలా ఉండాలంటే కృప. యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణుడని ఎందుకన్నారు ఆయన్ని అంటే
ఆయన కృప కలిగిన వాడు. మన దేవుడు కూడా కృప కలిగిన వాడు. అంటే అర్థం ఏంటంటే మనుషులు తప్పు చేసినప్పటికీ కూడా తాను న్యాయమైన రీతిగా తాను వెల్లడి చేసిన తీర్పులను బట్టి తాను శిక్షిస్తాడు. అయితే ఏంటంటే మనుషులు పశ్చాత్తాపడినప్పుడు, తమ తప్పులు ఎరిగినప్పుడు, ఆ శిక్షకు తిరిగి భయపడినప్పుడు, ఆ తీర్పుకి భయపడినప్పుడు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడితే కనికరాన్ని పొందుతారు. కనికరాన్ని పొందిన వారు ఏమవుతారు? శిక్షని తప్పించుకుంటారు, తిరిగి సమకూర్చబడతారు. సో అలాగా మొదటి నుంచే మనం చూసినప్పటికీ, చెప్పినప్పటికీ కూడా, ముందుగానే హెచ్చరించినప్పటికీ కూడా, చచ్చిపోతారని చెప్పినప్పటికీ కూడా ఆదాము హవ్వలు ఆ పండు తినేశారు. అయితే దేవుడు కనికరం గలవాడు కనుక జంతువును వధించి వారి పాపాన్ని పరిహరించి వారిని విమోచించాడు, తిరిగి సమకూర్చుకున్నాడు. అలాగే ఆదాము హవ్వలలో తప్పిపోయిన మనల్ని కూడా కృపకి దూరంగా, దేవుని దయకు దూరంగా ఉన్న మనల్ని కూడా ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. రక్తం చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఇప్పుడు మనం ఎలాగ పాపులమో, ఆ పాపానికి వచ్చే జీతం ఏంటి, ఎటువంటి శిక్ష మనం అనుభవించాలి, ఇవన్నీ కూడా మనకి తెలియజేశారు. కాబట్టి ధన్యవాదం. అందుకని ఇప్పుడు ఏంటంటే మనం కృపను బట్టి బలవంతులం కావాలి, కృపను బట్టి జ్ఞానవంతులం కావాలి, కృపను బట్టి నీతిమంతులం కావాలి. విశ్వాసం ద్వారా ఏమొచ్చింది? కృప వస్తుంది. విశ్వాసం ద్వారా నీతి వచ్చింది, విశ్వాసం ద్వారా కృప వచ్చింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:2. రోమ 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఇందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూసారండి, విశ్వాసమును బట్టి కృపలోనికి ప్రవేశించి, కృపను బట్టి మనం దేవుని ఏం చేసాం? మహిమ నిరీక్షణ కలిగి మనం అతిశయించు నిల్చున్నాం కదా. అది కాబట్టి అందుకనే కృప ద్వారానే మనం నిల్చుంటాం. కృప లేకపోతే పడిపోతాం, లేకపోతే పాపాన్ని బట్టి పడిపోతాం. కృపను ఆశ్రయించకపోతే పడిపోయిన వారు లేవలేరు. కృప ఏం చేస్తుందంటే పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతుంది, దేవునితో సమాధానపరుస్తుంది. కృప విలువ అంత ఎక్కువ అన్నమాట. అది ఎందుకంటే మన పిలుపు కూడా కృపను బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఉండటానికి దేవుడు సౌలుని రాజుగా చేయించాడు. అంటే ఎట్లా చేశాడు? అది కృప ద్వారానే. యాక్చువల్గా ఆయన ఏంటి? యోగ్యుడు కాడు, యోగ్యత లేదు, నేను ఏపాటి వాడిని అంటాడు. ఆయన కూడా మొదట్లో బాగా తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే ఏమవుతుంది? కృప వస్తుంది కదా. బలమైన దేవుని యొక్క హస్తం కింద తగ్గించుకుంటే ఏమొస్తుంది? కృప. కృప ద్వారా ఏమవుతుంది? హెచ్చింపు అనేది వస్తుంది. లేకపోతే ఎవ్వరూ కూడా ఈ లోకంలో బ్రతకడానికి కానీ, జీవించడానికి, లేకపోతే ఏమి చేయటానికి కానీ దేనికి యోగ్యత లేదు. అందుకనే మీరందరూ ఇప్పుడు వచ్చి చాలా దుఃఖంతో కూడా కొంతమంది ఆరాధన చేస్తూ వచ్చారు కదండి. ఇటువంటి బలహీనతను బట్టి మనం నిన్నటి వారమే, రేపు ఉంటామో లేదో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని దయ వల్ల ఆరోగ్యం ఇచ్చి, జీవితాన్ని పొడిగించి, దేవుని స్తుతించేలాగున, దేవుని వాక్యం అనేలాగున, దేవుని భూమి మీదే ఆరాధించేటట్టు మన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఈ జీవితాన్ని పొడిగించావు, మరో దినాన్ని పొడిగించావు, నీకు వందనాలు. అనేకులు ఎంతోమంది చచ్చిపోయారు, ఈ దినాన్ని చూడాలని అనుకున్నారు కానీ చూడలేకపోయారు అని తన సొంత పనులే చేసుకుంటారు కదా. వారికి కృప ఉండదు కదా. కృప ఇచ్చావు, సజీవ లెక్కలు ఉంచింది. ఎందుకంటే నీ బతుకు నువ్వు బతుకుతూ దేవుణ్ణి కూడా ఏం చేయాలి? నువ్వు దేవుని సేవ కూడా చేయాలి, సమాజంతో కూడా నడుచుకోవాలి. చాలామందికి టైం ఉంటుంది కానీ ఏం చేస్తారండి? ఆ పని ఉండదు, ఈ పని ఉండదు, అన్ని పనులు వదిలేసుకుని టైం వేస్ట్ చేసుకుంటారు.
ఆ పని చేస్తే ఆ జీతం వస్తుంది, ఈ పని చేస్తే ఈ జీతం, ఆ పని ఈ పని చేస్తే ఆ పని, ఆ జీతం ఈ జీతం రెండు కూడా వస్తాయి. ఏది కావాలి మనకి? శరీరానికి విత్తితే క్షయమైనది కోస్తాం, ఆత్మకి విత్తితే శాశ్వతమైనది కోస్తాం, అంతే. ఓకేనా? గలతీ 6:7 ఉంటుంది. కనుక కృప ద్వారా ఎన్నుకున్న తర్వాత ఆయనకి గర్వం వచ్చింది. గర్వం ఏం చేస్తుందంటే కృపను దూరపరుచుకుంటుంది. కనుక గర్వించి ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టుగా కాకుండా సమయాలు చేయవలసిన పని తాను చేశాడు, కృపని పోగొట్టుకున్నాడు. తర్వాత అవిధేయత చూపించాడు. అమాలేకీల రాజుని, అమాలేకీల సంబంధమైన వాటన్నిటినీ కూడా నాశనం చేయమని చెప్తే ఎట్లని ఏం చేశాడు? తీసుకొచ్చి తర్వాత రాజును కూడా సజీవుడిగా తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? చంపేమన్నాడు, సంహరించాడు. అట్లా ఏం చేస్తారంటే గర్వం అంటే ఉద్దేశాలు ఉంటే, కొవ్వుని ఉంటే మంచిది. ఎందుకు తీసుకొచ్చావంటే నీకు బలి అర్పించాడు. అక్కడెక్కడ తీసుకొచ్చి నాకు బలి కాదయ్యా, మీరేం చేయాలి? సొలొమోను ఏకంగా 1000 దహన బలి అర్పించాడు. ఇక్కడెక్కడ తీసుకొచ్చినవి కాదు, తన వాటిని అర్పించాడు కదా. ఏదో దొంగతనం చేసి దశం భాగం ఇస్తానంటే ఎటువంటిది అది? ఇంకా శాపం, పాపానికి పాపం కూర్చుకోవటం. సో ఉన్న దాంట్లోనే ఏం చేయాలి? ఇవ్వాలి. అది చేయకపోయినా దొంగతనం, దేవుని దొంగతనం. ఓకే, సరే. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విధేయత చూపిస్తే దేవుని వాక్యానికి కృప ఉంటుంది, విధేయత లేకపోతే కృప పోతుంది, శిక్ష. మళ్ళీ నిన్ను తగ్గించుకుని సరి చేసుకుని తప్పు చేశాను, బుద్ధి వచ్చిందని చేసుకుని మళ్ళీ కృప వస్తుంది కదా. కృపను కోల్పోతే దూరం అయిపోతావు, కృప కలిగి ఉంటే కలిసి ఉంటావు. కృప అంటే దేవుని యొక్క ఉచితమైన దయ. మనం భిక్షగాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు చూసినప్పుడు దయ, కాళ్ళు చేతులు ఉండవు, మాట ఉండదు, మూతంకరుగా పోతుంది, వాళ్ళు చూస్తే దయ వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం? అదే బలమైన వాళ్ళు వ్యక్తులు ఆడుకోవడానికి కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, ఎందుకు ఆడుకుంటున్నాం అంటారు కదా. సో అలా కాకుండా, సో మన కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పటికీ కూడా దేవుణ్ణి అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా దీన మనసు అనేది కావాలి. సో ఒకవేళ తప్పులు జరిగినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే ఆ అవిధేయతను బట్టి, నానా రకాలుగా చూపించిన అవిధేయతను బట్టి సౌలు రాజు దేవునికి దూరం అయిపోయాడు. 1 సమూయేలు 15:22 ఉంటుంది, అందరికీ తెలిసిందే. తర్వాత అది విగ్రహారాధనతో సమానం అని కూడా ఉంది. చూడండి, 1 సమూయేలు 15:23 కూడా చదవండి. 15:23 1 సమూయేలు తిరుగుబాటు చేయుట సోది చెప్పడంతో సమానం. సోదిగాళ్ళందరినీ వెళ్ళగొట్టాలని ఉంది. సోదిగాళ్ళందరూ తీర్చబడతారని కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. మూర్ఖతను అగపరచుట అంటే, మూర్ఖత ఎప్పుడు వస్తుందంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మూర్ఖుడు అంటారు. ఇప్పుడు దావీదుకి సౌలుకి తేడా ఉంటుంది. దావీదు కూడా తప్పులు చేశాడు, ఒకసారి హెచ్చరిక వేయించిన వెంటనే సరి చేసుకున్నాడు, అందుకని మూర్ఖుడు కాదు. చేసిన తప్పే పదే పదే చేసేవారు మూర్ఖులు కదా. చేసిన దావీదుకి తనకి తేడా ఏంటి? చేసిన తప్పులే పదే పదే చేస్తూ వచ్చాడు, 1కి 2 సార్లు చేస్తూ వచ్చాడు. ఈయన ఏ తప్పు చేసినా ఒకేసారి చేశాడు, మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు. దావీదు మందసాన్ని తెచ్చినప్పుడు అది సరైన పద్ధతి కాదని మరణం ద్వారా నేర్చుకుని లేఖనాలను ఎరిగి లేఖన ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం లేవీయుల చేత మోయించుకొని వచ్చాడు. అప్పుడు ఆనందించాడు. అట్లా అప్పుడే దేవుని చిత్తం చేయటం సంతోషం ఉంటుంది కదండి. కీర్తన 48 అంటాడు, తీనవసరం లేదు. సో అలాగా మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కృపనివ్వాలంటే
మొట్టమొదటిగా విశ్వాసం కావాలి. కాబట్టి మనం విశ్వసించినట్లుగా యేసు ప్రభు మన పాపాల కొరకే చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం ద్వారా పాపాలు క్షమించి నీతిమంతులుగా తీర్చాడు. ఆ విశ్వాసం ద్వారానే దేవుని సత్యకృపను మనకి ఇచ్చాడు. ఆ కృపను బట్టి మనల్ని క్షమించి పాపములను విడిపించి తన దాసులుగా, తన దాసురాలుగా, తనకి యాజకులుగా, తన ప్రజలుగా, తనకి స్నేహితులుగా మనల్ని చేసుకుని ఇటువంటి గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. తప్పులు జరిగినప్పుడు ఊరికే చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ మనం దేవుని కృపలో నిలిచి ఉండాలని పేతురు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. అయితే దాన్ని ఏం చేస్తున్నాడంటే చెప్తూ సంక్షేపంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచి సిల్వాను చేత దాన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఈ ఉత్తరాన్ని రాసి మీకేం చేస్తున్నాను, ఎవరి ద్వారా పంపిస్తున్నాడు? నమ్మకమైన సేవకుడి ద్వారా, సిల్వాను. అది సిల్వాను కూడా ఏం చేశాడండి, తన తోడి దాసుడు కాబట్టి ఆ విధంగా. ఇప్పుడు దేవుని మందిరంలో కూడా అందరూ ఉంటారు, కానీ అందరి చేత అన్ని పనులు చేయించలేదు. ఎవరితో చేయించాలి? నమ్మకమైన వారితో చేయాలి. ఏ పనైనా సరే పలానావాడు నమ్మకంగా చేస్తారు అన్నవాడు. అందుకనే సంఘములో మనం నమ్మకస్తులుగా రుజువుపరచుకోవాలి. మనుషుల ఎదుటి కూడా నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఇంకా దేవుడు కూడా మన నమ్మకత్వాన్ని మనుషులు ఎదుటి చూపించిన దాన్ని బట్టి గుర్తిస్తాడు ఆయన. ఓకే అండి. ఈయన మనెవరు మోసే విషయంలో కూడా నా ఇల్లు అంతట్లో ఎటువంటి వాడు నమ్మకం. వాళ్ళు గుర్తించలేదు ఆ సత్యాన్ని, కనుక దేవుడు వాళ్ళకి చెప్పవలసి వచ్చింది. అందుకని ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. నమ్మకం ఉండాలి. చెప్పిన పని చేస్తారు, దేవుని వాక్యాన్ని భయపడతారు, లోబడతారు, ఇవన్నీ చేస్తారని చెప్పారు. ఈ డబ్బుల దగ్గర కూడా నమ్మకత్వాన్ని ఏం చేయాలి? మనం రుజువు చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషులు చూడకపోవచ్చు, ఒకడు ఇద్దరు ఆ పని చేయవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తారు. అని ఆ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? తప్పు చేసామనికి ఏమవుతుంది? కృప పోతుంది. ఆకానికి ఏమైంది? కృప పోయింది. తను ఒక సైన్యంలో ఒక సైనికుడిగా చేర్చుకొని ఉంటాడు. అది గొప్ప ఆధిక్యత ఆయనకి. ఆయన మంచి స్వాస్థ్యం వచ్చేది ఎక్కడ? కనాన్లో. ఇప్పుడు ఏం చేశాడు? దొంగిలించిన దాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని, తన బంధువుల్ని, తన జంతువుల్ని, తన అన్నిటినీ పోగొట్టుకున్నాడు. పరలోకానికి చేశాడు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? అపోస్తలుల పిలుపు ఎంతో గొప్పది, మిగిలిన వాళ్ళందరూ గ్రహించారు, ఆయన గ్రహించాడు. ఏం కోరుకున్నాడు? తాత్కాలికంగా డబ్బు కోరుకున్నాడు. ఏమైంది చివరికి? యేసు ప్రభు కృపకు ఆధారమని యేసు ప్రభునే, సత్య కృపకు ఆధారమని యేసు ప్రభునే అప్పగించాడు. ఇంకేముందండి? ఇంత భ్రష్టత్వం, ఇంత దుష్టత్వం కదా, ఇంత అజ్ఞానం, మూర్ఖం ఇంకేముంది? ఇవన్నీ వాక్యాలు మనం వింటున్నప్పటికీ కూడా లోకంలో చాలామంది, సంఘంలో అంటే మన దగ్గర కాదు, చాలామంది అలాంటివి చేస్తూనే ఉంటారు. అపనమ్మకమైన పనులు చేస్తున్నారు, పెద్దల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి. అందుకనే ఏదైనా బాధ్యత గల పని ఇవ్వాలంటే ఎవరినంటే వాడిని కాదు. ఈవెన్ పేతురు కూడా ఎవరి ద్వారా పంపాడు లెటరు? నమ్మకమైన సిల్వాను ద్వారా పంపాడు. కాబట్టి 13వ వచనం, బబులోనులో నీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరికి ఒకడు వందనములు చేయడు. బబులోనులో నీవలే ఏర్పరచబడిన ఆమె అంటే మరి తన భార్యము. ఎందుకంటే యేసు ప్రభు ఉన్నప్పుడు తన అత్తగారింటికి కూడా వెళ్ళాడు.
తర్వాత కుమారుడు మార్కు, సొంత కుమారుడు కాకపోవచ్చు కానీ ఆత్మీయంగా ఆ సువార్త ప్రకటించి రక్షణలోకి వచ్చినప్పుడు కూడా సువార్త ఎవరైతే చెప్పారో వారిని కూడా సత్య కుమారుడు అంటాడు. తిమోతిని ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే నేను సువార్త ద్వారా నిన్ను కంటిని అంటాడు అన్నమాట. అలాగా మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తనతో ఉన్న వారందరితో కూడా పేతురు ఏం చేస్తాడు? పంచుకుంటాడు. సంఘం కూడా అలాగే ఉండాలి. సేవకుడికి తెలుసండి, సేవకుడికి తెలిసినంతా మీకు తెలియాలి. అందుకే నేను విజయలక్ష్మికి ఏమైంది? ఓదో బాగోలేదు, అక్కడ పెట్టాం. మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? మీరు చాలామంది ఇప్పుడు ఆమెను పెట్టారా లేదా? ఇక్కడ నుంచి మీ బాధ్యత ఏంటి? ప్రార్థన చేయాలి. ఓకే, మాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ బాధ్యత. సేవకుడు నమ్మకంగా ఉండాలి. నాకు తెలుసు, నేను చేసేస్తే అంతా అయిపోతుంది. సంఘం ఎందుకు మరి అలాంటప్పుడు? డబ్బులు ఇవ్వటానికైనా? అట్లా కాదు. ఓకేనండి. కాబట్టి అందరికీ బాధ్యత ఉంది కాబట్టి నమ్మకంగా చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రేమ గల ముద్దుతో ఒకరినొకరు వందనములు చేయండి. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది సంఘాలు ఊరికి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. అన్నీ అవసరం లేదు. మామూలు ప్రేమ చూపిస్తే చాలు. అయ్యా బాగున్నామని చాలు. 14వ వచనం, క్రీస్తునందున్న మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. క్రీస్తునందున్న మీ అందరికీ కూడా సమాధానం. ఎప్పుడు సమాధానం ఉంటుంది? సత్యకృప తోడుగా ఉన్నప్పుడు. కృప తోడుగా ఉన్నప్పుడు దేవునితో సమాధానం ఉంటుంది, మనుషులతో కూడా సమాధానం ఉంటుంది. కృప పొందిన మనము ఇతరులకు కూడా ఏం చేయాలి? జాలి చూపించే, దయ చూపించే, కృప చూపించే గుణం ఉండాలి. దేవుడు చూపించేది కృప అనే ఆ మాటతో అంటాం, మనుషులు చూపించేది దయ. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఇతరులకు ఏం చేయాలి? దయ పొందిన మనం ఇతరులకు కూడా దయ చూపించాలి. అలాగే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, పడిపోయిన వారిని తిరిగి సమకూర్చుకోవటం, ఇవన్నీ కూడా మనం చేయాలి ఫిజికల్గా. ఓకే, ఈ విధంగా మనం ఈ వాక్యాలను బట్టి జాగ్రత్తగా ఉన్నాం. కృపను ఆధారం చేసుకుని జీవిద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.